హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీగా సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈ రోజు గురువారం నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే. సో ఒక నాన్ ఈవెంట్ గానీ జరిగిపోవడం చేసాం ఈ రోజు నిఫ్టీ. ఎందుకంటే మనకి ఈ రోజు ఓపెనింగ్ అండ్ లో చూస్తే కనుక నిఫ్టీ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది. సో నిన్నటి హై 24,461 అండ్ నిన్నట్లో 24,141. సో ఆ మధ్యలో ట్రేడ్ అవుట్ అని చూసాం. దో మనకు ఒక 70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ నిఫ్టీ 24,400 దగ్గర ఒక రెసిస్టెన్స్ రావటం చూసాం. అండ్ ఆల్మోస్ట్ 24,193 అంటే 24,200 ఆల్ దీస్ డేస్ అయితే సపోర్ట్ అనుకున్నాం అక్కడ దాకా వచ్చి అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్లాటిష్ క్లోజింగ్ అయింది. సో నిన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేస్తే మేబీ ఒక 10 పాయింట్స్ ప్రాబ్లీ నెగటివ్ లో క్లోజ్ అవుట్ అని చూసాం. సో రేంజ్ అయితే అక్కడే ఉంది, ఇంకా దేర్ ఇస్ నో చేంజ్ అని చెప్పుకోవచ్చు. సో సపోర్ట్ జోన్ ఆర్ డిమాండ్ జోన్ మనం 24,056 అండ్ 23,903 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదే మనం పరిగణిస్తాం. అండ్ అప్ సైడ్ మనం చూస్తే కనుక 24,461 ఆఫ్ కోర్స్ అది లైఫ్ టైం హై కాబట్టి అది ఒక రెసిస్టెన్స్ లాగా అనుకుంటాం. అండ్ దాని తర్వాత 24,600. సో ఆల్ ఇన్ ఆల్ బై ఆన్ డిప్స్ అనేది స్ట్రాటజీ ఇప్పుడు అవలంబించాలి. సో నిన్న కూడా మనం అనుకున్నాం, నిన్నటి లోస్ లాంటివి ఫాల్ వచ్చిందంటే కనుక 100-120 పాయింట్స్ రిస్క్ అండ్ ఈక్వల్లీ 300 పాయింట్స్ రివార్డ్ అనేది ఈ రోజు వర్కౌట్ అయింది. సో ఇలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ 24,000 అరౌండ్ లోకి ఉంటే కనుక ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 200-300 పాయింట్స్ అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రోజు డామినేట్ చేసిన స్టాక్స్ ఏవి నిఫ్టీలో పాజిటివ్ గా అనుకుంటే కనుక అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. సో స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్ విత్ ద బిగ్గెస్ట్ గెయినర్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అదర్ నేమ్స్ లైక్ బ్యాంకింగ్ మిక్స్డ్ గా ఉంది. కోటక్ బ్యాంక్, ఎస్బీఐ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఐటీ మెటల్స్ కొద్దిగా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యని చెప్పుకోవచ్చు. అండ్ మైల్డ్ పాజిటివ్ అండ్ ప్రాబ్లీ కొద్దిగా పాజిటివ్ గానే ట్రేడ్ అయింది. కొన్ని స్టాక్స్ లైక్ సెక్టర్ కాదు కానీ స్టాక్స్ లో ఐటీసీ కానీ, టాటా మోటార్స్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ ఈ మూడు స్టాక్స్ సెక్టర్ కి భిన్నంగా ఈ రోజు కొద్దిగా అప్ మూవ్ అవటం చూసాం. ఇక వీకెండ్ వాటిల్లో కన్జ్యూమర్ అండ్ ఫార్మా స్పేస్ ఈ రోజు సెకండ్ డే కొద్దిగా సెల్ ఆఫ్ కి రావటం చూసాం. సో నేమ్స్ లైక్ దివీస్ కానీ, సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ఇన్ఫాక్ట్ బజాజ్ ట్విన్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఇప్పుడే చెప్పిన ఎఫ్ఎంసీజీలో ఐటీసీ తప్ప నెస్లే, టాటా కన్జ్యూమర్ ఇవి కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఆటోలో టాటా మోటార్స్ మినహాయిస్తే కనుక M&M, బజాజ్ ఆటో కొద్దిగా స్వల్పంగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక L&T ఇన్ఫ్రా స్పేస్ లో కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనం నేను అనుకున్నట్టు ఎగ్జాక్ట్లీ 20-డే మూవింగ్ యావరేజ్ టచ్ చేయడం చూసాం. సో 51,749 ఈ రోజు లో రావటం చూసాం. 51,880 20-డే మూవింగ్ యావరేజ్. సో ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది 20-డే మూవింగ్ యావరేజ్ కింద. బట్ సిగ్నిఫికెంట్లీ ఈ రోజు బాటమ్ నుంచి చూస్తే కనుక 650 పాయింట్స్ అప్ మూవ్ రావటం చూసాం. ఎందుకంటే 51,750 లో అనుకున్న 52,400 వరకు హై వెళ్ళటం చూసాం. అఫ్ కోర్స్ క్లోజింగ్ లో కొంత సెల్లింగ్ రావటం తోటి 52,270 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది చూసాం. సో స్వల్పంగా ఒక 80-90 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక సపోర్ట్ పాయింట్ నుంచి ఒక రివర్సల్ రావటం చూసాం. సో ఇది రానున్న రోజుల్లో ఒక మేజర్ సపోర్ట్ పాయింట్ అవుతుందా మనం వెయిట్ చేసి చూడాలి. ప్రాబ్లీ 51,750 ఈ రోజు లో కట్ కానంత కాలం దెర్ ఇస్ నో థ్రెట్ అని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీకి. అండ్ అప్పర్ సైడ్ మనం చూస్తే కనుక ఆల్ టైమ్ హై మనకి ఎలాగో 53,357 ఉంది. బట్ అంతవరకు వెళ్ళకపోయినా కూడా 52,817 దాకా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 51,700 అండ్ 52,800 1100 పాయింట్స్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక మనకి పెరిగిన స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీలో వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్స్ కొన్ని ఏవైతే ఒక మంచి అప్ మూవ్ వచ్చాయో వాటిల్లో మనం బిగ్గెస్ట్ గెయినర్స్ గా చూస్తే కనుక ఇట్ వాస్ ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఆఫ్ కోర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిలో 1% మూవ్ రావటం చూసాం. EU బ్యాంక్, యాక్సిస్, కోటక్ లాంటివి కొద్దిగా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా బిలో 1% పెరిగాయి ఆర్ న్యూట్రల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ పిఎన్బి కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ న్యూట్రల్ స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. బట్ ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతుంది చూసాం ఈ రోజు. ఇక F&O స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ డామినేట్ చేసింది. ఐ థింక్ ఈ రోజు ఆల్మోస్ట్ 4th డే అని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ హెచ్పిసిఎల్, మెట్రో, ఆర్ఈసి, పిఎఫ్సి, ఐఓసి, హెచ్ఏఎల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మింగ్ మనకి బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో స్వల్ప ర్యాలీ రావటం చూసాం. స్టాక్స్ లైక్ పాలీక్యాప్ కానీ, సన్ టీవీ కానీ, ఇన్ఫాక్ట్ షుగర్ స్పేస్ లో కొద్దిగా బయింగ్ రావటం చూసాం. బలరాంపూర్ చిన్ని, పిఈఎల్, పిరమిల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అండ్ ఎంసీఎక్స్ ఇవన్నీ కూడా లాస్ట్ 3 days గా పడ్డ స్టాక్స్ లో ఈ రోజు ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక వీకెండ్ వాటిల్లో మిడ్ క్యాప్ ఐటీలో కొద్ది సెల్లింగ్ రావటం చూస్తున్నాం.
సో ఈరోజు ఈవినింగ్ టీసీఎస్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. మేబీ దాన్ని బట్టి రేపు ఐటీ స్పేస్ కూడా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో స్టాక్స్ లైక్ కోఫోర్జ్ కానీ, నౌకరీ, ఓఎఫ్ఎస్ఎస్, ఎల్టీటీఎస్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుట్ అని చూసినాం. ఇక ఆదిత్య బిర్లా గ్రూప్ స్టాక్స్ ఎఫ్ఎండోలో ఉన్నాయి, కొద్దిగా వీక్గా ట్రేడ్ అయినాయి ఈరోజు అగైన్. ఏబిఎఫ్ఆర్ఎల్, ఏబీ క్యాపిటల్ అండ్ వేదాంత ఒక 2% కట్ రావటం చూసాం. బికాస్ వాళ్ళ క్యూఐపీ ఏదైతే ఉందో 8,000 crores కి అది లాంచ్ చేస్తారని ఒక వార్త రావటం తోటి. అండ్ క్యాపిటల్ గుడ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం, ఏబీబీ అండ్ కమిన్స్ లాంటి స్టాక్స్. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక షిప్పింగ్ షేర్స్ లో ఈరోజు ఒక మంచి డిమాండ్ రావటం చూసాం. సో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో ఉన్న స్టాక్ షిప్పింగ్ కార్పొరేషన్ ఒక 20% అప్పర్ లాక్ అవటం చూసాం. దీనికి ప్రధాన కారణం ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ చేసే ప్రయత్నం చేస్తుందని ఒక వార్త రావడంతో ఆ స్టాక్ అప్పర్ ఫ్రీజ్ అవటం చూసాం. ఇక మిడ్ క్యాప్ ఆటో యాక్సిలరీ స్టాక్స్ ఏవైతే ఉందో ఎల్జీ బ్రదర్స్ కానీ, ఇజ్మో, ఐజెడ్ఎంఓ అని ఈ స్టాక్స్ కూడా బిట్వీన్ 8 to 13% పెరగటం చూసాం. ఇక ఫినాన్స్ సెక్టర్ లో ఇక్కడ కూడా ఇరిడాలో ఒక మంచి అప్మో రావటం చూసాం. సో ఈ స్టాక్ కంటిన్యూస్లీ 210 నుంచి ఆల్మోస్ట్ ఈరోజు 280 దాకా రావటం చూసాం. ఇప్పుడు 13% ఈ స్టాక్ కూడా పెరిగింది. ఇక వీక్ స్టాక్స్ అనుకున్న సీక్వెంట్ సైంటిఫిక్ కానీ, రామ్కీ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మో రావటం చూసాం. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏదైతే న్యూస్ మార్కెట్ లో వస్తుందో లైక్ సెబీ ఎక్స్చేంజెస్ కి వాళ్ళ బ్రోకర్స్ కి, బిగ్ బ్రోకర్స్ కి ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, స్మాల్ బ్రోకర్స్ ని బిగ్ బ్రోకర్స్ ని డిఫరెంట్ చేయకూడదని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎక్స్చేంజ్ స్టాక్స్ లైక్ బిఎస్సి కానీ, బ్రోకింగ్ స్టాక్స్ లైక్ యాంజెల్ అండ్ ఇవన్నీ కూడా కొద్దిగా రిలీగేర్ ఇలాంటివి కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. బట్ ఈ రోజు వాటిల్లో ఒక రిలీఫ్ ర్యాలీ ఆర్ పుల్ బ్యాక్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు. మనం గత 2 రోజుల ముందు బిఎస్సి కూడా చెప్పుకోవడం జరిగింది. 20 to 30 అనే 200-day మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చి అప్ సైడ్ ఒక 3 to 4% పెరగటం చూసాం. అదేవిధంగా సిడిఎస్ఎల్ ఒక 6% పెరగటం చూసాం. రిలీగేర్ ఒక 6.5% పెరగటం చూసాం. ఇక లోవర్ నుంచి పెరిగిన స్టాక్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ కేసీపీ, శక్తి షుగర్ లాంటి స్టాక్స్ ఈ రోజు పెరగటం చూసాం. ఇక వీకెండ్ వాటిలో మనం వెళ్ళి చూస్తే కనుక షాపర్ స్టాక్ నిన్న ఏదైతే 20% ఆల్మోస్ట్ పెరిగిందో ఈరోజు ఒక 6% రిట్రేస్ అయింది. ఇక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిట్రేస్మెంట్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ డేటామాటిక్స్ కానీ, టాటా ఎల్ఎక్సీ కానీ, కేపీఆర్ కానీ, అమ్రా రాజా కానీ, ఉషా మార్టిన్ ఇవన్నీ కూడా కొద్దిగా స్వల్పంగా రిట్రేస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మనం నిన్న చెప్పిన ఐడియా ఐఎస్జిఈసి ఏదైతే ఉందో ఈరోజు ఒక 4% అప్మో రావటం చూసాం. సో జనరల్ ఏమవుతుందంటే హై వాల్యూ ఉన్న స్టాక్స్ లో సెల్లింగ్ ఎక్కువ రాకపోయి స్వల్ప బయింగ్ వచ్చినా కూడా చాలా స్విఫ్ట్ గా పెరుగుతున్నాయి. అది కొద్దిగా కేర్ఫుల్ గా గమనించాలి. ఇక రేపటికి స్టాక్ ఐడియా మనకి చెప్పేది ఏంటి అంటే కనుక లాయిడ్ ఎస్ఎంఈ. సో ఈ స్టాక్ మనం ఆల్మోస్ట్ అబౌట్ 250-300 ఆ రేంజ్ లో కూడా చెప్పడం జరిగింది, మేబీ 3 to 6 months బ్యాక్. అండ్ నౌ అగైన్ ఒక బ్రేక్అవుట్ చార్ట్ గా దీన్ని పరిగణించవచ్చు. సో ఈ స్టాక్ అబౌట్ 786 లాస్ట్ వీక్ హై ఫార్మ్ అవుట్ అని చూసాం. దాని తర్వాత కరెక్షన్ వచ్చి అరౌండ్ 740 దగ్గర ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. సో దీనిలో ఇంకో న్యూస్ ఏంటి అంటే కనుక వీళ్ళు కూడా ఒక 3,000 crores కి క్యూఐపీ చేశారు 696 లో. అది మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు. సో జనరల్లీ క్యూఐపీ ఏ స్టాక్ ఇచ్చినా కూడా ఆ ప్రైస్ దాకా రావటం చూసాం గతంలో. బట్ ఈ స్టాక్ రియాక్ట్ అవ్వట్లేదు. సో స్ట్రెంత్ అనేది అక్కడే ఎగ్జిబిట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ స్వింగ్ లో కూడా 696 అండ్ 20-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 740 దగ్గర ఉంది లాయిడ్ ఎస్ఎంఈకి. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి. సో 740 to 696 మధ్యలో లాయిడ్ ఎస్ఎంఈ బై చేసుకుంటే కనుక మేబీ రానున్న 1-2 quarters లో 850 or 900 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఎ ట్రేడర్ 676 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అగైన్ మనం ఇన్సిస్ట్ చేస్తున్నాం, ఇది రికమెండేషన్ ఏం కాదు, ఇట్స్ ఓన్లీ ఐడియా, ట్రేడింగ్ ఐడియా ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా కింద చెప్తున్నాం. అండ్ మీ అనలిస్ట్లని లేదంటే మీకు ఎవరైతే అడ్వైజ్ చేస్తారో వాళ్ళని కన్సల్ట్ చేసి ట్రేడ్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. ఇక రేపటి నుంచి రిజల్ట్స్ అగైన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు టీసీఎస్ ఎలాగో ఈవినింగ్ ఇస్తుంది, రేపు హెచ్సిఎల్ టెక్ ఉంది. సో దానికి అనుగుణంగా కంపెనీ రియాక్ట్ అవుతా ఉంటే షేర్ ప్రైజెస్ లో అది గమనించాలి కేర్ఫుల్ గా. ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిజల్ట్స్ డేట్స్ ఒకటి నోట్ చేసుకుని సపోర్ట్ పాయింట్స్, రెసిస్టెన్స్ పాయింట్ నోట్ చేసుకుంటే కనుక మనకి రానున్న రోజుల్లో ట్రేడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మంచి స్టాక్ రిజల్ట్స్ బాగా ఇవ్వకుండా ఉంటే కనుక ఆ స్టాక్ డెఫినెట్లీ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనకి సపోర్ట్ పాయింట్స్ కనుక ముందే రాసి పెట్టుకుంటే కనుక అవి మళ్ళీ కొనే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా రిజల్ట్స్ బాగున్నా కూడా జనరల్లీ ప్రాఫిట్ టేకింగ్ హైయర్ లెవెల్స్ వస్తుంది కాబట్టి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్ చేసుకుని మనం ఆల్రెడీ ముందే పెట్టుకుంటే కనుక ప్రెబులీ అది ట్రేడింగ్ కి చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.